కట్టుబడి ఉండి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు స్వచ్ఛతనం పెంపొందించి ఈ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ బద్వేల్. ప్రతి నెల 3వ శనివారం మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఇక్కడంతా కూడా మనం సమావేశం జరగడం జరిగింది. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త థీమ్తో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము బీట్ ద హీట్, అంటే మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మే నెల మనకు పీక్ ఉంటాయి. సో ఈ ఎండ నుంచి మనము రక్షించడం కోసం పబ్లిక్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యాలని మనం కాపాడడం కోసం, ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల నుంచి ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందాలా, సో దీన్నిన్నింటినీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా మనం అందరూ కూడా ఇక్కడ సమావేశమై ర్యాలీ కూడా ప్రజల అవగాహన కోసం నిర్వహించడం జరిగింది. కాబట్టి సో ఈ యొక్క ప్రతి నెల ఒక కొత్త థీమ్తో మన ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తుంది. సో ఈ నెల ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి సో అందరూ కూడా ఇంకా కొన్ని రోజులు మనం ఈ యొక్క ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటే డెఫినెట్గా ఈ అనారోగ్యానికి పాల్పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందే ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర